హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి సిబిల్2 రీసెంట్ గా జరగబోయింది కదా. ఎగ్జామ్ మధ్యలో క్యాన్సిల్ అయింది మనకి 19th and 20th. దానికి సంబంధించి చీటింగ్ జరుగుతున్నట్టు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇది రియలా ఫేక్ అని కూడా చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మరి లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇది మీకు రియల్ ఆర్టికల్, పాట్నా దైనిక్ భాస్కర్ ఆర్టికల్ అయితే అనమాట. ఇది న్యూస్ ఆర్టికల్. సో ఇందులో ఇది హిందీలో ఉంది, దీని తెలుగులో అయితే నేను మీకు చూపిస్తాను ట్రాన్స్లేట్ చేసి. సో క్లియర్ గా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అన్నది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఓకేనా, చూడండి. లోకో పైలట్ పరీక్షను రిగ్ చేయడానికి ఆన్లైన్ పరీక్షా కేంద్రం ద్వారా కుట్ర పన్నిన 2 మాఫియాలను అరెస్ట్ చేశారు. సో లాస్ట్ టైం మనకి టెక్నికల్ గ్లిచ్ వల్ల ఎగ్జామ్ అన్నది క్యాన్సిల్ అయింది అన్నారు కదా. సో బట్ అంటే ఆల్రెడీ టీసీఎస్ చూసుకుంటే కొన్ని క్రోర్స్ లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఉంది ఇంతకు ముందు. సో ఇట్లా ఎగ్జామ్ సెంటర్ కాక వచ్చిన తర్వాత, అంటే ఒక సెంటర్ లో క్యాన్సిల్ అవడం వేరు, కానీ ఆల్ ఇండియా వైడ్ క్యాన్సిల్ అవటం అన్నది చాలా రేర్ అనమాట. ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి అయితే నేను చూడటం. అండ్ జరగబోయే ఎగ్జామ్ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేశారు. ఇంకా కామెడీ ఏంటంటే 19th రోజు ఎగ్జామ్ కండక్షన్ జరుగుతున్నప్పుడు మీకు క్యాన్సిల్ జరిగింది. ఎందుకు అంటే టెక్నికల్ గ్లిచ్ అని వాళ్ళైతే చెప్పారు, కానీ ఇక్కడ మనకు అసలు మ్యాటర్ ఇది అంటూ చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఆర్టికల్ కూడా చెప్తున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. రిగ్ చేయడానికి ఆన్లైన్ లో ఇట్లా 2 మాఫియా అన్నది ఒక సెంటర్ లో ఇట్లా జరిగింది అనమాట. ఒక్కొక్కరికి 20 లక్షల డీల్ కుదిరిందంటూ మనకు ఆర్టికల్ లో చెప్పారు. అంటే ఇది ఒక్క సెంటర్ లో జరిగింది అంటే ఆబ్వియస్ గా ఇంకా చాలా సెంటర్ లో జరిగే పాసిబిలిటీ ఉంటుంది కదా. ఒక చోట జరిగినప్పుడు ఇంకో చోట జరగదని చెప్పలేము. సో అంటే అసలు ఆ పాసిబిలిటీ ఉండడమే తప్పు. అలా ఎలా జరుగుతుంది? సో అక్కడ మనకి మెయిన్ మ్యాటర్ అనమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏఎల్పి సిబిటి 2 లో జరిగింది అన్నప్పుడు ఇంతకు ముందు ఎక్కడ జరిగింది? ఇక్కడ మీకు ఏఎల్పి సిబిటి 1 లో జరిగిందా, లేకపోతే రీసెంట్ గా జరిగిన టెక్నీషియన్ కి సంబంధించిన వాటిలో ఎలా ఉంది? సో ఇట్లాంటి చాలా డౌట్స్ అయితే ఇది రైజ్ చేస్తుంది అనమాట. సో మనకి రైల్వే మినిస్టర్ గారు మాట్లాడేటప్పుడు కూడా చూసుకున్నట్టయితే ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేస్తున్నాం అన్న పదాన్ని మీరు చాలా సార్లు విని ఉంటారు. బట్ ఇలా జరగటం అన్నది ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ కాదు. బట్ దీన్ని పట్టుకున్నారు. ఫస్ట్ థింగ్ అయితే దానికైతే మెచ్చుకోవాలి. ఎందుకంటే పట్టుకోకపోతే మనకు అసలు తెలిసే ఛాన్సే లేదు. కాబట్టి పాట్నా పోలీసులకి అట్లీస్ట్ దీని గురించి అయితే మెచ్చుకోవచ్చు. పట్టుకున్నారు, గుడ్. బట్ కానీ అసలు అక్కడ దాకా జరిగేదాకా వెళ్లకుండా ఆపడం అనేది ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే వీళ్ళ ఒక్క సెంటర్ వల్ల మీకు ఆల్ ఇండియా వైడ్ లో క్యాన్సిల్ అయినట్టే. అప్పుడు దానివల్ల ఎంతమంది ఈ ఇష్యూస్ అన్నవి ఫేస్ చేశారు. జర్నీ అంటే మనీ పెట్టుకుని వెళ్లాల్సి ఉంటది స్టూడెంట్స్ అన్నది. సో వాళ్ళకి ఎంత అసౌకర్యం కలిగినట్టు. అండ్ అదే కాకుండా ఇట్లా ఎంతమంది చేస్తున్నారు, ఇది ఎంతమంది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఒక్కొక్కరికి 20 లక్షలు చెప్పిన 10 మంది అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు నిందితులు వెల్లడించారు అని అయితే ఉంది. సో 10 మంది అని వాళ్ళే చెప్పారు. బట్ కానీ ఇంకా ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని ఎగ్జామ్స్ లో జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఎస్ఎస్సి పరీక్షలో కూడా 23 మంది అభ్యర్థులతో కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇది ఎలా జరిగింది అంటే, ఈ సెంటర్ ఏదైతే స్వామి అయ్యప్పన్ ఎడ్యూ సొల్యూషన్ ఎగ్జామ్ సెంటర్ యజమాని రోషన్ ముఖియా దీనికి రీజన్ అంటూ చెప్తున్నారు. అంటే సెంటర్ మొత్తాన్ని రిగ్ చేసినట్టే కదా. ఆ సెంటర్ లో ఆయన ఎవరికి హెల్ప్ చేయాలనుకున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు. ఇది టీసీఎస్, ఈ రెండింటికి ఎస్ఎస్సికి కానీ రైల్వేకి కానీ టీసీఎస్ కాబట్టి టీసీఎస్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. అలాగే రైల్వే సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుని దీనికి సంబంధించి సొల్యూషన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. అండ్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అంటే తర్వాత దీనికి సంబంధించి లా కూడా కుదిరితే ఇటువంటివి జరిగినప్పుడు బ్యాన్ చేసే విధంగా సెంటర్ మొత్తాన్ని అటువంటి లాస్ ఏమైనా తీసుకొస్తే సో దట్ ఆస్పిరెంట్స్ కి ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఇయర్స్ ప్రిపేర్ అవుతారు ఆస్పిరెంట్స్, ఓకేనా. సో వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చి జాబ్ రావడం వేరు, కానీ ఇటువంటివి జరగటం అన్నది వెరీ వెరీ బ్యాడ్ అండ్ అన్ఫార్చునేట్. దాని గురించి గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుద్ది అన్నది మనం అయితే చూడాలి. అండ్ ఇటువంటి ఏర్పాటు చేసుకుందాం అని అనుకునే ఆస్పిరెంట్స్ కూడా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు రఫ్ గా ఒక 6 months సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ప్రాపర్ గా చదువుకుని మార్క్స్ ప్రీవియస్ ఇయర్స్ చేసుకుంటే వచ్చే జాబ్ కోసం, అంటే రఫ్ గా 2,000 to 3,000 కూడా ఖర్చు అవని ఒక జాబ్ మీరు ప్రాపర్ గా చదువుకుంటే 6 months ఎఫర్ట్ పెట్టి వచ్చే జాబ్ కోసం 20 lakhs ఖర్చు పెడుతున్నారు. అక్కడ మీకు మనీ పరంగానూ లాస్ అవుతుంది. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, రేపు మీరు ఆ జాబ్ చేస్తున్నా కూడా ఎవరిదో జాబ్ మీరు చేస్తున్నారు అన్న గిల్ట్ మీకు ఎప్పటికీ లైఫ్ లో ఉండిపోతుంది. మీరు కనీసం మిమ్మల్ని మీరు అర్థంలో కూడా చూసుకోలేని పరిస్థితి లాగా ఉంటుంది అనమాట. సో అట్లా అసలు ఆలోచించడం కూడా తప్పు. ఓకే, కొంచెం ఎఫర్ట్ పెట్టండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎవరికైనా జాబ్ వస్తుంది మెరిట్ లో. సో దాని మీద ఎక్కువ వర్క్ చేయండి, ఇటువంటి చెత్త ఆలోచనలు పెట్టుకోవద్దు, ఓకేనా. ఈ న్యూస్ అయితే మనకి
పాట్నా అంటే బీహార్ కి సంబంధించిన దానిలో వచ్చిందనమాట. అంటే మెయిన్ గా రైల్వేకి సంబంధించి మనకి తెలుసు పాట్నా గానీ బీహార్ గానీ చాలా పెద్ద సెంటర్. అక్కడే ఎట్లా జరిగిందంటే వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, సో ఇదనమాట న్యూస్. దీనికి సంబంధించి వేరే గవర్నమెంట్ నుంచి ఏం అప్డేట్ వస్తుంది అన్నది అయితే చూడాలి. అండ్ స్ట్రాంగ్ యాక్షన్ అయితే మనం అయితే కోరుకుందాం. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాగా 20 lakhs 30 lakhs ఖర్చు పెట్టి జాబ్ కాకుండా సీరియస్ గా చదువుకుని జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి సీరియస్ గా క్లాసెస్ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ కి క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. 20 lakhs 30 lakhs కాకుండా జస్ట్ 200 299 899. సో లెస్ దాన్ 1000 మీకు ఫుల్ కోర్స్, గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, అన్ని ప్రాపర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఈవెన్ బుక్ తీసుకున్నా కూడా దీనికన్నా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. విత్ మీకు జస్ట్ అక్కడ మీరు చదువుకోవాలి. ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. దాంతోపాటు మనం పీడిఎఫ్స్ ఇస్తున్నాము. అలాగే రకరకాల ఇనిషియేటివ్స్ ఇంకా మీకు ఏమేమి హెల్ప్ అవుతాయి అవన్నీ యాడ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. గ్రూప్ డి ఇప్పుడు ఏదైతే జరగబోతుందో దానికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అలాగే ఫిట్టర్ ఇప్పుడు మనకి పోస్ట్ పోన్ అయిందిగా CBT 2, దానికి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. అలాగే అంటే ప్రాపర్ గా మెరిట్ లో పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా తీసుకోవచ్చు. జనరల్ సైన్స్ సంబంధించిన క్లాసెస్ కావచ్చు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే మనకి ఇప్పుడు CBT 2 లో చాలా ఇంపార్టెంట్, ఇది మెరిట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో అది కానీ మీకు తక్కువ ప్రైస్ కే ఉంది. అలాగే ALP ఫుల్ కోర్స్ మీకు CBT 1 CBT 2 పార్ట్ ఏ CBT కలిపి 1199 కి వస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఫర్దర్ గా మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ లేకపోతే ఏదైనా రైల్వే రిలేటెడ్ జెన్యున్ అథెంటిక్ అప్డేట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయ్యి ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి అప్డేట్స్ అన్నవి జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ చూడొచ్చు అనమాట. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ దేవస్ మీరు చూడొచ్చు. ఓకే, అండ్ ఫైనల్ గా ఇప్పుడు ALP సంబంధించి రీసెంట్ గా 9,970 పోస్ట్ అప్రూవ్ చేస్తూ మనకి రీసెంట్ గా ఒక నోటీస్ అయితే వచ్చిందన్నమాట. దాని గురించి డీటెయిల్ గా నేను వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా ఆ వీడియో చూడని వాళ్ళు, సో దట్ నెక్స్ట్ జరగబోయే ALP ఎగ్జామ్స్ కి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అండ్ లాస్ట్ మినిట్ సిరీస్ కూడా ఒకటి స్టార్ట్ చేసాం, ఏదైతే CBT 2 బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ది. ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడని వాళ్ళు ఈ 2 వీడియోస్ పక్కా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇటువంటి వీడియోస్ ని మీకు ఇంకా ఎక్కువ తీసుకురావడానికి ఉంటుంది అనమాట. మంచి మంచి అప్డేట్స్ కానీ క్లాసెస్ కానీ ఏముంటే అవన్నీ మీకు ఈజీగా తీసుకురావడానికి మాకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి. వెంటనే మేము పెట్టిన వీడియోస్ అన్న మీ దగ్గరికి రీచ్ అయిపోతాయి, క్లాసెస్ కానీ అప్డేట్స్ కానీ ఏమున్నా కూడా. అండ్ మీకు ఏదైనా వీడియో కావాలి టాపిక్ అంటే కింద డిస్క్రిప్షన్ లో అడగండి, దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.